హాయ్ అండి. అందరికీ ముందుగా కార్తీక మాస శుభాకాంక్షలు. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలని ఆ పరమశివుణ్ణి కోరుకుంటున్నానండి. అయితే ఈరోజు వీడియో వచ్చేసి కార్తీక మాసం మొదటి రోజు కాబట్టి అందరూ నది స్నానాలు, కాలువ స్నానాలు అన్నీ చేస్తారు కాబట్టి మేము కూడా వెళ్ళామండి కాలువ దగ్గరికి. మా ఊరి కాలువ, మా ఊరు ఏ ఊరో తెలుసు కదా, నిడదవోలండి. తెలియని వాళ్ళకి చెప్తున్నాను, తెలిసిన వాళ్ళకి కాదండి. మేము వెళ్ళామండి. చూడండి, అక్కడ అందరు ఆడపడుచులు అది దీపాలు అది వెలిగించుకుంటున్నారు. అది మీకు చూపిద్దామని వీడియో తీశాను నేను. చూసేయండి. అందరూ దీపాలు వెలిగించుకుంటా ఎంతో సందడిగా ఉందండి వాతావరణం. ఇక్కడ 2:30 నుంచే స్టార్ట్ చేస్తారండి. అందరూ చుట్టుపక్కల ఊర్లో అందరూ వచ్చి కాలువలో స్నానాలు చేసి అలా దీపాలు వెలిగించుకొని వదులుతూ ఉంటారండి. ప్రతి సంవత్సరం కూడా చాలా బాగా జరుగుతుందండి ఇక్కడ. మా ఊరి కాలువని చిన్న కాశీరేవు అని కూడా పిలుస్తారండి. ఇక్కడ ఈ నెలంతా కూడా అందరూ స్నానాలు చేసి దీపాలు అవి వదులుతూ ఉంటారండి. చాలా సందడిగా ఉంటుందండి మా ఊరిలో కాలువ దగ్గర. చూడండి ఎంత సందడిగా ఉంది. పెద్దవాళ్ళ నుంచి పిల్లల వరకు, అలాగే ఆడవాళ్ళు మగవాళ్ళని తేడా లేకుండా అందరూ కూడా వచ్చి ఫస్ట్ రోజున ఆఖరి రోజున అందరూ స్నానాలు చేసి అలా దీపాలు వదులుతారండి. చూడండి, ఆవిడ చాలా పెద్ద ఆవిడ అయినా కానీ దీపాలు ఎలా వదులుతుందో చాలా చక్కగా చేస్తారండి. మగవాళ్ళు ఆడాలని తేడా లేకుండా అందరూ కూడా స్నానాలు చేసి చక్కగా చేస్తారు ఇక్కడ. కార్తీక మాసం అంటేనే స్నానం దీపం కదండి. మనం ఏం చేసినా చేయకపోయినా ఈ కార్తీక మాసంలో కాలువ స్నానం కానీ, నది స్నానం కానీ, గోదావరి స్నానం కానీ, ఏ ఊర్లో ఎవరికి వీలైనంత ఆ స్నానాలు చేసి దీపాలు అయితే కంపల్సరీ వదులుతారండి. ఫస్ట్ రోజు ఆఖరి రోజు మాత్రం చాలా జనం ఉంటారండి. అసలు ఖాళీ ఉండదు. దీపం ఎక్కడ వెలిగించుకోవాలో కూడా తెలియదని అంత జనం ఉంటారు. చూడండి, చాలా జనం ఉన్నారు. మేము కూడా అక్కడ దీపాలు అది వదిలామండి. కాకపోతే వీడియో తీసేవాళ్ళాక ఆ వీడియో మీకు పెట్టలేదండి. తర్వాత మా వారు తీస్తుంటే వీడియో నేను అది చేసుకున్నాను. పూజ అది గుళ్ళోకి అది వెళ్ళాము. చూడండి, ఇక్కడ కాలువ దగ్గర కూడా చాలామంది ఉంటారండి. అందరూ బియ్యం తీసుకొచ్చి వీళ్ళకి వేస్తూ ఉంటారండి. వరుసకు ఈ కార్తీక మాసం నెల అంతా కూడా వీళ్ళందరూ ఇక్కడ ఉంటారండి. ఇది వెంకటేశ్వర స్వామి వారి గుడి అండి. ఇంకా అప్పుడు మేము వెళ్ళినప్పుడు 4 అయిందండి టైము. గుడి తలుపులు తీయలేదండి. ఇంకా అక్కడ కాలువ దగ్గర సత్యనారాయణ స్వామి గుడిలో దీపం పెట్టేసి కాలువలో కూడా దీపాలు వదిలేసి ఇక్కడ మళ్ళీ శివాలయానికి వచ్చామండి. మా ఊర్లో 3 శివాలయాలు ఉంటాయండి. ఒకటి కాలువ దగ్గర ఉంటుంది, ఇది సోమేశ్వర స్వామి వారి శివాలయం అండి. ఇంకోటి గోలింగేశ్వర స్వామి వారి శివాలయం ఉంటుందండి. మేమైతే ఇక్కడ సోమేశ్వర స్వామి వారి గుడికి వచ్చామండి. ఇక్కడ దీపాలు వెలిగిస్తున్నాను నేను. ఇదిగో ఇదేనండి నేను. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా చాలామంది ఆడవాళ్ళు దీపాలు వెలిగిస్తున్నారు. చూడండి, దీపాలు వెలిగించిన తర్వాత ఆ స్వామివారి దర్శనం కూడా చేసుకొని ఇక్కడ దర్శనం కూడా అయిపోయిందండి. అయిపోయాక ఈ గుళ్ళో చాలా గుళ్ళు ఉంటాయండి చిన్న చిన్నగా. ఆ గుళ్ళన్నీ కూడా చూపిస్తాను. చూసేయండి. ఇది శివాలయం అండి, సోమేశ్వర స్వామివారి శివాలయం ఇది. ఇక్కడ చూడండి, ఇది విష్ణుమూర్తి అండి. తర్వాత సూర్యనారాయణ మూర్తి అండి. చుట్టూ ఉంటాయండి చిన్న చిన్న గుళ్ళు. వినాయకుడు గుడి అండి ఇది. విజయ గణపతి అంటారండి. ఇది అమ్మవారండి, కనకదుర్గమ్మ తల్లి. దక్షిణామూర్తి స్వామి అండి. ఇది నాగేంద్ర స్వామి వారండి. దత్తాత్రేయ స్వామి. ఇది కాలభైరవ స్వామి. మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడ మాకు మదన గోపాల స్వామి గుడి అనే ఉంటుందండి మా ఇంటి దగ్గర. కృష్ణుడి గుడి అండి. అక్కడ కూడా నేను రోజు పొద్దున్నే ఇక్కడ శివాలయానికి, ఇక్కడ కృష్ణుడి గుడికి రోజు డైలీ దీపం పెడతాకు వస్తానండి, తెల్లవారుజామున 5ంటికే. ఇక్కడ కూడా ఇక్కడ ఆంజనేయ స్వామి దగ్గర రోజు డైలీ దీపం పెడతానండి నేను. ఆంజనేయ స్వామి గుడిలో కూడా దీపం పెడుతున్నానండి. నాకు ఇంచుమించుగా 15 సంవత్సరాలు బట్టి కార్తీక మాసం నెలంతా కూడా కృష్ణుడి గుడిలో శివాలయంలో దీపం పెట్టుకోవడం అలవాటండి. అలాగే పొద్దున్నే ఇంటి దగ్గర కూడా తులసమ్మ దగ్గర ఇంటి దగ్గర కూడా పూజ చేసేసుకొని ఇక్కడికి వచ్చి ఇక్కడ కూడా దీపాలు పెట్టుకొని, అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో పూజ వీడియోలు, వంటలకు సంబంధించిన వీడియోలు వస్తాయండి.
ఈ గుళ్ళో అయితే స్వాములు మాల కూడా వేసుకుంటారండి. మా వారు కూడా 3 సంవత్సరాలు మాల వేసుకున్నారండి ఈ గుళ్ళోనే. ఇక్కడ కూడా స్వాములు బాగా చేస్తారండి, అయ్యప్ప స్వామి పూజ అది. ఆ వీడియోలు కూడా పెడతానండి తర్వాత. చూడండి స్వాములు పూజ చేసుకుంటున్నారు. ముందు ముందు మన కార్తీక మాసంలో చాలా వీడియోలు వస్తాయి, చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.